చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, సీమాంధ్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని గుంటూరు టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గల్లా జయదేవ్ తెలిపారు. ప్రచారంలో భాగంగా ఆయన నేడు తాడికొండ నియోజకవర్గ పరిధిలోని తుళ్లూరు మండలంలో పర్యటించారు. ప్రజలు కులమతాలకు అతీతంగా సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన కోరారు. జయదేవ్ వెంట తాడికొండ నియోజకవర్గ అభ్యర్థి శ్రవణ్ కుమార్, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రుణాలు మాఫీ కావాలంటే సైకిల్ గుర్తుపై మీ ఓటు ముద్ర. దయచేసి ప్రచారాన్ని స్పీడ్ గా తీసుకెళ్ళాలి. రాకేష్, అందరూ సహకరించాలి, స్పీడ్ గా తీసుకెళ్ళండి, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది. దయచేసి కార్యకర్తలు సహకరించాలి, అందరూ ముందుకు రావాలి. వర్ధిల్లాలి గల్లా జయదేవ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గల్లా జయదేవ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గల్లా జయదేవ్ గారి నాయకత్వం. ఎవరు దయచేసి ప్రచారాన్ని ఎక్కదు, ఓన్లీ గల్లా జయదేవ్ గారు, తెనాలి శ్రవణ్ కుమార్ గారు మాత్రమే. దయచేసి సహకరించాలి, కార్యకర్తలు అక్కడ దారి ఇవ్వాలి. మన ప్రీతమ నేతలు శ్రీ గల్లా జయదేవ్ కోరుతున్నాం. వర్ధిల్లాలి శ్రీ గల్లా జయదేవ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గల్లా జయదేవ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెనాలి శ్రవణ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి గల్లా జయదేవ్. కొంచెం డైవర్ట్ చేస్తున్నాను స్పీచ్, ఎందుకంటే కొంచెం ఆహ్వానం వచ్చింది, నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము కులం చూసి కాంగ్రెస్ పార్టీలో లేము. అప్పుడు మా తాతగారు శ్రీ రాజగోపాల్ నాయుడు గారు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మధ్యలో కృషి లోక్ పార్టీకి వెళ్ళారు, మళ్ళీ స్వతంత్ర పార్టీకి వెళ్ళారు, మళ్ళా ఎన్జి రంగా గారితో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేది కూడా జరిగింది. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పదవుల కోసము, వాళ్ళ సీట్ల కోసము పార్టీ మారేది లేదు. ఇష్యూస్ పైన డిఫర్ అయ్యి ఆ ఇష్యూస్ సరిగా లేవు కాబట్టి పార్టీలు మారేది జరిగింది. మేము కూడా అన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మేము ఫస్ట్ ఏ కమ్మా విలేజ్కి వెళ్ళినా మేము నిజమైన కమ్మాస్ మాదిరిగా చూసేవాళ్ళు కాదు, ఎందుకంటే మేము రాంగ్ పార్టీ. మేము రెడ్డి విలేజెస్కి వెళ్తే నిజమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు అని చూసేవాళ్ళు, ఎందుకంటే మేము కరెక్ట్ క్యాస్ట్ కాదు. అందుకని ఎక్కడికి వెళ్ళినా అవుట్ సైడర్స్ మాదిరిగానే ఉన్నాము. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ క్యాండిడేట్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ మతము, కులము చాలా వరకు ఇవే చూసి క్యాండిడేట్ సెలక్షన్స్ ఇవన్నీ ప్రెషర్స్ అన్నీ దీనిపైనే ఉంటాయి. కానీ సెలక్షన్ అయిపోయినాక కులం మర్చిపోయి, మతం మర్చిపోయి మనం వన్ టీమ్గా, ఒకే టీమ్గా, ఒకే గోల్ మాదిరిగా తెలుగుదేశం పార్టీ ఎట్ట నిలబెట్టాలో, ఎట్ట పవర్ తీసుకొని రావాలో, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం ఎట్ట చేయాలో, అలాగే పార్లమెంట్ మెంబర్స్ ఢిల్లీకి పంపిస్తేనే అక్కడ పోట్లాడే వాళ్ళు, మనకు కావాల్సింది మాట్లాడే వాళ్ళు ఉంటేనే మనం అవన్నీ చేసుకోగలమని చెప్తున్నాను మీకు అందరికీ. అందుకని మనం అన్నీ మర్చిపోయి ఒకే టీం, ఒకే గోల్ మాదిరిగా పెట్టుకొని పనిచేయాలని నేను కోరుకుంటూ